నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం రాశి ఫలాలు అంటే జనవరి 18 టు జనవరి 24 గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడి యొక్క సంచారం ధనస్సు, మకర, కుంభరాశుల్లో, మకర రాశిలో రవి సంచారం, అదేవిధంగా శని మీనంలోను, కుంభంలో రాహువు, సింహంలో కేతువు, చాలా గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ ఇలా 5 గ్రహాలు చెప్పాలంటే మకర రాశిలో ఉన్నాయి. ఇంకా గురుడు మనం చూసినట్లయితే మిథున రాశిలో గురు సంచారం ఉన్నది. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో చాలా అనుకూలమైన పరిస్థితులు ఎవరికి ఉన్నాయి, మనం ఏ పరిహారాలు చేయాలి, ఏ పరిహారాల ద్వారా మన జాతకాన్ని మనం మార్చుకోవచ్చు, మనకి కార్యజయం, ధనలాభం ఏ విధంగా లభిస్తుందో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి అత్యద్భుతమైన విషయం ఏంటి అంటే చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఈ చంద్ర సంచారం ఉంటుంది. వార ప్రారంభం, వారాంతం మానసికమైన ఆనందం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ద్వితీయంలోనే ఉన్నాడు బుధుడు, రవి, శుక్రుడు. అంటే విందులు వినోదాల్లో పాల్గొనడంతో పాటు మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ప్లానింగ్ విధానం సక్సెస్ఫుల్గా ఉంటుంది. గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ముందుకు పెడతారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం విజయం సాధించగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలు తగిన విధంగా ఉంటాయి. ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, కాస్త డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వృత్తుల పరంగా కూడా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇటువంటి వారు కూడా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపారపరమైన, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కూడా అనుకూలత ఉన్నది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు, ప్రతి పని 2-3 సార్లు చేయడం ఇది సామాన్యం. దీన్ని పట్టించుకోకూడదు. మనం పని చేసామా లేదా అనుకోవాలి. ఎంత కష్టపడైనా పని విజయం సాధించే ప్రయత్నం వైపు మనం ముందుకు దూసుకు వెళ్ళాలి. అలా వెళ్ళండి, విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం నియమం పెట్టుకుని శని భగవానుడిని పూజించండి. కాలి మట్టే, నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు ప్రవహించేటువంటి నదిలో శనివారంలో వెయ్యండి. 6 to 7 ఆ సమయంలో వేసి శని భగవానుని ధ్యానం చేయండి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా కూడా పఠించండి. విశేషమైన ఫలితాలు ఉంటాయి.